హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. పప్పు కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ అనేది చాలా స్పైసీగా, పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 250 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసుకోండి. ఇందులోకి కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు అనేది ఆప్షనల్, మీకు కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నారంటే పీసెస్కి అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మసాలా పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఒకదాని తర్వాత ఒకటి బాండీలోకి వేసేసుకోండి. ఇలా పీసెస్ అన్ని కూడా ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చూడండి, వాటర్ అంతా కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక ప్లేట్ తీసుకొని చికెన్ పీసెస్ అంతటిని కూడా ఆ ప్లేట్లోకి తీసేసుకోవడమే. పీసెస్ అనేది బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసుకొని టమాటా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా మెత్తపడి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నారంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా పప్పు కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా వేడి వేడి రైస్లోకి పప్పు కర్రీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.